హాయ్! హలో! వెల్కమ్ టు పాకశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయొచ్చు కుక్కర్‌లోనే. చూసారా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. మీరు ముందుగానే ఎగ్స్‌ని బాయిల్ చేసి పెట్టుకోండి. బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని ఇలా ఘాట్లు పెట్టండి. ఇప్పుడు పాన్‌లో కొంచెం ఆయిల్ తీసుకొని, కొంచెం సాల్ట్, కొంచెం కారప్పొడి, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడరు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి బాగా ఫ్రై చేయండి. బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులో వేసేసి బాగా టాస్ చేయండి ఎగ్స్. ఎగ్స్ బాగా ఫ్రై అయితేనే అండి టేస్ట్ బావుంటాయి. మీకిలా వద్దు అంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. డైరెక్ట్ బాయిల్డ్ ఎగ్సే వేసేయొచ్చండి బిర్యానీలోకి. కానీ ఎగ్స్ ఇలా చేస్తేనే టేస్ట్ బావుంటదండి బిర్యానీ. ఎగ్స్ గూడా అంతే టేస్ట్ ఉంటాయండి. నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి 3 టీ స్పూన్స్ ఆయిలు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 4, 5 బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు, 2 ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు టమోటా వేయండి. టమోటా వేశాక బాగా ఫ్రై చేయండి. టమోటా బాగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ కారప్పొడి, కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ పేస్టు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేసి, రైస్ కూడా వేసేయండి. ఇలా ఒకసారి కలిపేసి రైస్‌కి తగ్గట్టు క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్‌కి అయితే 1 గ్లాస్‌కి 1 ½ చాలండి. నార్మల్ రైస్‌కైతే 1 గ్లాస్‌కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఏ రైస్‌తో కావాలి అన్నా చేసుకోవచ్చండి. మీకు బిర్యానీ పేస్ట్ లేదంటే మసాలా అయినా వేసుకోవచ్చు. లేదా అది లేదన్నా నో ప్రాబ్లమ్ అండి. స్కిప్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయండి. ఒక విజిల్ పెట్టుకోండి. బాస్మతి రైస్ అయితే ఒక విజిల్ పెట్టండి. నార్మల్ రైస్ అయితే 2 విజిల్స్ పెట్టండి. చూసారా బిర్యానీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకే రెసిపీ కావాలో. థాంక్ యూ. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.